బీసీ రిజర్వేషన్ల పేరుతో బీసీలను ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందన్న బీజేపీ చీఫ్ రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలపై మంత్రి లక్ష్మణ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. రామచంద్రరావు తెలిసి తెలియక అవగాహన లోపంతో మాట్లాడుతున్నాడని విమర్శించారు. ధర్మపురి నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ నెల 6న ఎమ్మెల్యేలు, మంత్రులంతా ఢిల్లీకి వెళ్తున్నామని తెలిపారు. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు పార్టీ పరంగా, రాహుల్ గాంధీ గారు భారతదేశంలో కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు పాదయాత్రలో భాగంగా ఎంతమంది అయితే ఎవరికైతే ప్రజలకు ఎంతైతే హక్కు ఉంటుందో అంత వాళ్ళకు జిస్కా జిస్తదారి ఉస్కా భాగ్యదారి, ఎవరికైతే ఇంత ఇష్టం ఉంటుందో అంత వాళ్ళకి అంత హక్కు ఉండాలని చెప్పి ఏదైతే నినాదం ఉందో ఆ నినాదాన్ని అమలు పరిచే సందర్భంలో కూడా ముఖ్యమంత్రి వర్యులు గౌరవ రేవంత్ రెడ్డి గారు మరి ఈరోజు 42% కులగణన దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎవరు ఊహించని విధంగా ప్రతి గ్రామ స్థాయి ఉద్యోగస్తులు మొదలు పెడితే మండల స్థాయి ఉద్యోగస్తులతో కులగణన చేపించి 42% ఈ రాష్ట్రంలో బీసీలకు కులగణన చేసే విధంగా చట్టాన్ని చేయాలని కేంద్ర ప్రభుత్వం పంపిస్తే ఆ నిర్ణయం లోపల ఆ కేంద్ర ప్రభుత్వం సందర్భం లోపల కూడా కేంద్రం కూడా దిగొచ్చింది. దిగొచ్చి వాళ్ళు కూడా పార్లమెంట్లో ప్రకటించినాక కొత్తగా వచ్చిన మా అధ్యక్షుడు పాపం ఆయనకి ఏం తెలుసు, ఆయన ప్రజలలో ఉన్నోడు కాదు, ప్రజలలో తిరిగినోడు కాదు, కొత్తగా వచ్చిన బీజేపీ అధ్యక్షుడు ఏది పడితే అదే మాట్లాడతాను. ఏదైనా చట్టపరంగా ఏదైతే ఒక అంశం ఉందో ఇప్పుడు ఆర్డినెన్స్ జారీ చేసినాం. రేపు 6వ తారీఖు 7వ తారీఖు గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మంత్రులము, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఢిల్లీకి పోతున్నాం. 100% మా బలహీన వర్గాలకు సంబంధించిన బీసీలకు సంబంధించిన 42% కులగణన విషయంలో పట్ల చట్టాన్ని అమలు చేసే విధంగా మా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పట్ల కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తాం. రాష్ట్రపతి గారిని కూడా కలుస్తామన్న విషయం తెలియజేసుకుంటూ ఈరోజు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మాట్లాడే మాట ఏదైతే ఉందో నయవంచన అనే మాట, నయవంచన చేసింది మీరు. ఈ దేశంలో ఏదైతే కేంద్రంలో ఏదైతే భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి అటు ఈ బీసీలను కానీ, ఎస్సీలను కానీ, బలహీన వర్గాలను కానీ, అట్టడుగు వర్గాలను కానీ, పేద వర్గానికి కానీ ఏదన్నా ఒక్కటి కానీ 2014 నుంచి ఈ రోజు వరకు అధికారంలో ఉన్నట్టు మీకు ఏమైనా మంచి పని చేసినా మీరు? ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు పార్టీ పరంగా